స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. ఎంతమందికి గుర్తుంది మన చిన్నప్పుడు బామ్మలు అమ్మమ్మలు చెప్పిన ఐకమత్యమే మహాబలం అనే కదా. ఈ కథను చాలా మంది చాలా రకాలుగా చెప్పేవారు కదా. మీకు ఈ కథ ఎలా తెలుసో చెప్పడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఎందుకురా? ఉన్న కొంచెం పొలం కోసం ముగ్గురు అలా గొడవ పడుతున్నారు. మీరు ఇలా ఆస్తి కోసం కొట్టుకుంటారు అని నేను కల్లో కూడా ఊహించలేదు. నానా, నాకిదంతా తెలీదు. నేనింటికి పెద్దవాడిని కాబట్టి ముందు ఏది కావాలో ఎంచుకునే హక్కు నాకుంది. పైగా ఈ పొలం కూడా నేనే చూసుకుంటున్నాను. ఇంటికి పెద్దోడైతే సరిపోదు నానా. అసలు ప్రతిసారి పెట్టుబడి పెట్టేది నేనే, మళ్ళీ పంట అమ్మేది కూడా నేనే. అలాంటప్పుడు ఏది కావాలో ఎంచుకునే హక్కు నాకుంది. మీరిద్దరూ ఉండండి అన్నయ్య. మీ ఇద్దరికి కనీసం ఏదో ఒక ఆదాయం ఉంది. నేను మీకన్నా చిన్నవాడిని కాబట్టి మంచిగా నీరు ఉన్న చోటే నాకు కావాలి. ఇంకా ఆపండి ముగ్గురి పోట్లాట్లు. నేను ఇప్పుడు ఈ పొలం ఎవరికీ పంచను. దానిపై వచ్చిన ఆదాయం ముగ్గురు సమానంగా తీసుకోండి. ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. కొన్ని రోజుల తర్వాత మీ అందరికీ తెలుసు, బయట అన్ని సరుకుల ధరలు బాగా పెరిగిపోయాయి. నేను కేవలం నా సంపాదనతోటే ఇల్లుని నెట్టుకుని వస్తున్నాను. ఇలా చాలా కష్టంగా ఉంది. కాబట్టి ముగ్గురు ప్రతి నెల కొంత డబ్బులు ఇంటి కోసం ఇవ్వండి. నానా, ఈ ఏడాది పిల్లలను కొత్త స్కూల్కి మార్చాం. ఈ విషయం నీకు కూడా తెలుసు. ఫీజులు బాగా ఎక్కువైపోయాయి. కాబట్టి నాకు మళ్ళీ ఈ ఖర్చులంటే చాలా కష్టం. పొలం విషయంలో మాత్రం పెద్దవాడివి అన్నావు కదా అన్నయ్య. మరి ఈ బాధ్యతల విషయంలో ఏమైంది పెద్దరికం? నాన్నా, ఈసారి పంట మీద ఎంత నష్టం వచ్చిందో నీకు కూడా తెలుసు. కాబట్టి ఈసారి ఇవ్వడం నాకు కూడా కష్టమే. నాన్న, ఇద్దరు అన్నలతో పోల్చుకుంటే నాకు వచ్చే ఆదాయం చాలా తక్కువ. వాళ్ళకే కష్టమంటే ఇంక నాకు ఎలా కుదురుతుంది చెప్పు? మళ్ళీ మొదలు పెట్టారా? నేను ఎవరో ఒకరిని ఇవ్వమని చెప్పలేదు, ఒకరిపై కొట్టుకోవడానికి. ముగ్గురిని ఇవ్వమన్నాను. అయినా మిమ్మల్ని అడగడం నాదే తప్పు. వెళ్ళండి, నేనే చూసుకుంటాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం నాన్న, నీకు అన్నయ్యలకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నాకు ఒక అమ్మాయి నచ్చింది. అమ్మాయిది మనకంటే చాలా పేద కుటుంబం, కానీ ఆ అమ్మాయి చాలా మంచిది. ఏం మాట్లాడుతున్నావు కిట్టు? నువ్వసలు కొంచెమైనా పరువు గురించి ఆలోచించావా? అవునురా, అసలు ఊర్లో అందరూ మన కుటుంబం గురించి ఏమనుకుంటుందో ఏంటో. పరువు దాని మీద మాత్రమే కాదు, కుటుంబంలో ఉన్న ఐకమత్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విషయం తెలుసుకోండి. మీరందరికీ నేను ఒక పని చెప్తాను, చేస్తారా? చెప్పు నాన్న, ఖచ్చితంగా చేస్తాం. రాము, సోము, కిట్టు, మీరు ముగ్గురు బయటకు వెళ్ళి కొన్ని పుల్లలు తీసుకుని రండి. మరుసటి రోజు ఉదయం రంగయ్య ముగ్గురి చేతుల్లో ఒక్కో పుల్ల పెట్టి విరవమని చెప్తాడు. వాళ్ళు చాలా సులువుగా విరుస్తారు. ఆ తరువాత ముగ్గురికి కట్టకట్టిన పుల్లలను ఇచ్చి విరవమని చెప్తాడు. కాని ముగ్గురూ విరవలేరు. అప్పుడు చూసారా, కుటుంబం ఎప్పుడు ఐకమత్యంగా ఉన్నప్పుడే బలంగా ఉంటుంది. ఎవరు ఎంత కష్టపడి విడదీయాలనుకున్నా విడదీయడం చాలా కష్టం. అదే కుటుంబంలో ఒకరిని ఒకరు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటే బలహీనమయ్యి ఎవరైనా సులువుగా విడదీయగలరు. మా తప్పు నాకు తెలిసింది నాన్న. కుటుంబంలో ఉన్న అందరూ లాభాన్నైనా బాధ్యతని అయినా ఇంకా ఏ ఇతర విషయాలైనా సమానంగా పంచుకుని ఒక్క మాట మీద నిలబడితేనే ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే మన పెద్దలు చెప్తారు, ఐకమత్యమే మహాబలము అని. ఇంకెప్పుడు మేము ముగ్గురము గొడవలు పడకుండా ఖచ్చితంగా ఒకే మాట మీద నిలబడతాం నాన్న. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్స్.